ప్రేజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయాహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ది బైబిల్. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతూ ఉన్నారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటను మరొకసారి నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు, నా యందు మీరు నిలిచిన ఎడల, అంటే ప్రభువునందు మనము నిలిచి ఉండడము అని అంటే నాకు అర్థమవుతున్న రీతిగా దేవుని యొక్క ఆత్మలో మనము నిలిచి ఉన్నప్పుడు, అంటే దేవుని ఆత్మ చెప్పుచున్న ప్రకారము అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో ఆ యొక్క మెల్లని స్వరమును వినుకుంటూ నడుస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభువునందు నిలిచిన వాళ్ళు అవుతారు. నా యందు మీరు నిలిచిన ఎడల. రెండవది, నీ యందు, ప్రభువునందు మనం ఎట్లా నిలిచి ఉన్నామనేది మనకు నిర్ధారణ అవుతుందంటే, if we listen to the innermost spirit voice and walk as your spirit leads you, then you can able to know that I am abiding in the Lord. ప్రభువు నందు నేను నిలిచి ఉన్నాననే నిర్ధారణ వస్తుంది. ఇంకొకటి, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల. మనము ప్రభువు నందు నిలిచి ఉండాలి. ఫస్ట్ పాయింట్, మన యందు దేవుని మాటలు నిలిచిన ఎడల మీకు ఏమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునంటాడు. ఫస్ట్ మనం ప్రభువునందు నిలిచి ఉన్నామనే నిర్ధారణకు రావాలా. మన యందు దేవుని మాటలు నిలుపుకోవాలి. నిలుపుకున్నప్పుడు అప్పుడు ఫస్ట్ we should abide in the Lord and the word of God must abide in us. Then whatever your desire may be, ask, it shall be done for you. ఎంత సింపుల్గా ఉన్నది. దీని ద్వారా నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అదే విషయము పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. దీని వలన గొప్ప గొప్ప విషయాలు మనము ప్రభువునందు నిలిచి దేవుని యొక్క మాటలను మన మనసులో హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా మీకు ఏమి ఇష్టమో అడగండి, ఇట్ షల్ బి డన్ ఫర్ యూ, మీకు అనుగ్రహించబడతారు. ప్రియమైన వారులారా, ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితులలో సృష్టికర్త అయినటువంటి దేవుని నమ్ముకున్నటువంటి మనము, ఒకవేళ ఎవరైనా గొప్ప సమస్యలలో కానీ, ఇబ్బందులలో కానీ, ఫైనాన్షియల్ క్రైసిస్లో కానీ, అంటే అప్పులలో కానీ, అనారోగ్య పాలై ఉన్నా కానీ కూడా ఫస్ట్ మనం ప్రభువునందు నిలిచి ఉండాలా, దేవుని ఆత్మయందు. రెండవది, నీ పరిస్థితిని బట్టి, ఎగ్జాంపుల్ అప్పుల బాధలో ఉన్నదనుకోండి, దేవుని మాట మనం తీసుకోవాలి. దేవుని వాక్యమును బైబిల్లో నుండి తీసుకొని ఆ వాక్యమును ఎత్తి పట్టుకొని విశ్వాసముతో, ప్రభువా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అప్పులలో ఉన్నాను, ఈ అనారోగ్యంలో ఉన్నాను, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో నేను ఉన్నాను అని ఆ వాక్యమును తీసుకొని వాక్యానుసారంగా విశ్వాసముతో వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ యువర్ డిజైర్ మే బి, ఆస్క్, ఇట్ షెల్ బి డన్ ఫర్ యూ. ఎంత సింపుల్గా చెప్తూ ఉన్నారు ప్రభుల వారు. అంటే నీ పరిస్థితిని బట్టి బైబిల్లో నుండి దేవుని వాక్యంను తీసుకొని నీ మనసులో భద్రపరుచుకొని అడిగిన ఎడల మీకు అనుగ్రహించబడును అని చెప్తూ ఉన్నారు. ఇంకొక చోట ఏమని చెప్తారు యేసు ప్రభు అంటే, ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అంటాడు. నా నామములో మీరు ఏది అడిగినాను మీకు అది అనుగ్రహించబడుతుందని జాన్ 14:14 మీ అందరికీ పరిచయమైన వాక్యమే గుర్తు చేస్తున్నాను మీకు. ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఇట్ షల్ బి డన్ ఫర్ యూ. నా నామంలో మీరు ఏది అడిగినానో అనుగ్రహించబడుతుంది మీకు. కాబట్టి
దేవుని యందు నిలిచి దేవుని మాటలను మన మనసులో భద్రపరుచుకొని గొప్ప గొప్ప విషయాలు మనం అడిగినట్టయితే దేవుడు ఆ కార్యము చేసేంత వరకు మనం అడగాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన వారలారా, కీర్తనలు 34:8 కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అంటే ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నదంటే, దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. అంటే ఇందాక మనం వాక్యంలో చూసుకుంటున్నట్టుగా దేవుని యొక్క మాటలను మన హృదయంలో నిలుపుకొని దాని ప్రకారముగా నీ పరిస్థితిని బట్టి దేవుని వాక్యంను బైబిల్లో నుండి తీసుకోవాలా. ఆ వాక్యంను ఎత్తి పట్టుకుంటూ ప్రార్థన చేయాలా, దేవుని దగ్గర అడుగుతూ ఉండాలా. అది నెరవేర్చబడేంత వరకు నీకు ఏమి ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుందని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. అది మనము రుచి చూసి తెలుసుకోవాలా. రుచి యెహోవా ఉత్తముడని, ద లార్డ్ గాడ్ ఈజ్ గుడ్ అని ఇంగ్లీష్ వర్జన్లో రాయబడి ఉంది. ఉత్తముడు అని తెలుగులో బెస్ట్ అని శ్రేష్టమైనటువంటిది మనం అడగాలని. కాబట్టి రుచి చూసి తెలుసుకోవాలా. నేను కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుండి నా పరిస్థితిని బట్టి దేవుని వాక్యంను నా మనసులో హృదయంలో భద్రపరుచుకొని అడుగుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప గొప్ప విషయాలు. ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఫస్ట్ ప్రాధాన్యత దేనికోసం అడుగుతూ ఉన్నామంటే, ఫస్ట్ చర్చ్ కట్టబడాలి. ఆ చర్చ్ పరిస్థితి కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ చర్చ్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడాలి అని అంటే మేము విశ్వాసముతో, అంటే ఇది ఒక గొప్ప కార్యము అని దేవుని వాగ్దానము సంఘం పట్ల ఉన్నది కాబట్టి అది నెరవేర్చబడాలి అని అంటే మేము విశ్వాసముతో అడుగుతూ ఉన్నాం. దేవుని మందిరం కోసం ఇది గొప్ప కార్యము జరగాల, దేవుడు చేయాలని వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ గ్రేట్ వర్క్ ఫ్రమ్ ద లార్డ్. అనేకమైనటువంటి గొప్ప విషయాల గురించి వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఆశిస్తున్నాము. ఆయన మాటలను మా మనసులో భద్రపరుచుకొని ఆ మాట ప్రకారంగా దేవుని వాక్యము చెప్పుతున్న ప్రకారంగా విశ్వాసముతో, ఎంత టైం పడుతుందో తెలియదు, ఒక గంట సేపు పట్టొచ్చు, ఒక దినం పట్టొచ్చు, ఒక 1 వీక్ పట్టొచ్చు, వి డోంట్ నో. కాకపోతే దేవుడైతే మనం చేస్తున్న ప్రార్థనలకు మాత్రం సూచనలు, సైన్స్ అండ్ వండర్స్ అనేది తన ఆత్మ ద్వారా తెలియచేస్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకు ఇది చెప్తూ ఉన్నానంటే ప్రియమైన వారలారా, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అంతేకాకుండా ఆయన యొక్క మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జస్ట్ అడగడం వలన ఇట్ షల్ బి డన్ ఫర్ యూ, మనకు అనుగ్రహించబడతారు. దీనికోసము నువ్వు తపస్సు చేయాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఏదో యాగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎంతో ఉపవాసాలు ఉండి చేయాల్సినటువంటి అవసరాలు కూడా లేదు. ఉపవాసాలు ఉండే అంటే నిన్ను నువ్వు మనుషుల దృష్టిలో ఐఎమ్ డూయింగ్ ఫాస్టింగ్ అని చెప్పించుకోవడానికి అవసరం లేదు. దేవుడు సింపుల్గా పెట్టిండు, ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అంటున్నాడు. దేవుడు నా పట్ల కార్యం చేయాలంటే అటువంటి గొప్ప విశ్వాసం ఉండాలా. ఒకవేళ ఆత్మీయ పరిస్థితి డౌన్ఫాల్ స్టేజ్లో ఉంటూ ఉన్నట్టయితే యూ నీడ్ ద ఫాస్టింగ్ని నేనేం విమర్శిస్తలేను. ఫాస్టింగ్ ఉండి నీకు విశ్వాసం లేకపోతే ఏం లాభం? నువ్వు ఫాస్టింగ్ పేరు చెప్పుకొని దినమంతా 1 గంట సేపు కూడా నువ్వు ప్రార్థనలో గడపకపోతే ఆ ఫాస్టింగ్కి ఏమర్థం ఉంటుంది? నీ హెల్తే పాడవుతుంది, కానీ నువ్వు దేవుని దగ్గర నుండి ఎటువంటి బ్లెస్సింగ్స్ కానీ బెనిఫిట్ చేయబడవు.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇవి ఉన్నా లేకున్నా దేవుని యొక్క మాటలు, ఫాస్టింగ్ కానీ, నీ త్యాగాలు కానీ, ఇంకేవో కానీ, ఇవి లేకున్నా పర్వాలేదు, దేవుని మాటలు మన హృదయంలో నిలుపుకోవాలి. ఆ మాట ప్రకారంగా మనము అడిగిన ఎడల అది మీకు అనుగ్రహించబడును అని సింపుల్గా చెప్తూ ఉన్నాడు యేసుప్రభుల వారు. సో అది మనం సింపుల్గానే తీసుకోవాలి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని దగ్గర నుండి మనము అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, ఇట్ షెల్ బి వాట్ ఎవర్ యువర్ డిజైర్ మే బి, ఇట్ షెల్ బి డన్ ఫర్ యూ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము ప్రభువునందు ఫస్ట్ నిలిచి ఉండాలి. ప్రభు చెప్తున్నమాట, ప్రభువునందు నిలిచి ఉంటూ ఉన్నామనే అవగాహన మనకు ఉండాలి. ఐ ఆమ్ అబైడింగ్ ఇన్ ద ఇండ్వెల్లింగ్ స్పిరిట్, దేవుని ఆత్మయందు నేను నిలిచి ఉన్నాననే అవగాహన నీకు ఉండాలి. మరియు దేవుని మాటలు నా లోపట, నా మనసులో, హృదయంలో భద్రపరుచుకొని ఉన్నాను. ఆ పరిస్థితిని బట్టి నేను అడుగుతూ ఉన్నాననేటువంటి అవగాహన నీకు ఉంటే చాలు, నీకు అది అనుగ్రహించబడుతుందని ప్రభు చెప్తున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వాట్ ఎవర్ యువర్ డిజైర్ మే బి, వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ మే బి, వాట్ ఎవర్ యువర్ సర్కమ్స్టెన్సెస్ మే బి, దట్ మే బి ఎనీథింగ్, ఇట్ షెల్ బి డన్ ఫర్ యూ. దట్ షుడ్ బి అకార్డింగ్ టు, యూ హ్యావ్ టు డూ ద ప్రేయర్ అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును నీ పరిస్థితిని ఎత్తి పట్టుకొని ప్రార్థించినట్టయితే ఇట్ షెల్ బి డన్ ఫర్ యూ. ఆయన కార్యము చేసేంత వరకు మనం ఎట్లా ఉండాలంటే, ఆయన బలిష్టమైనటువంటి హస్తము కింద దీన మనసుకులై, గర్విష్ఠులై కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడం కాదు, ఇది అయిపోతుందిలే, ఇది చేసేస్తాడులే అని ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరావు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని అనుకుంటే దీనులుగా, దీన మనసుకులై దీనులుగా మనం ఉండి అడుగుతూ ఉన్నట్టయితే ఆయన దీనుల పైన కృపా కనికరమును అనుగ్రహిస్తాడు. కాబట్టి గర్విష్ఠులను, స్పిరిచువల్ ప్రైడ్తో ఉంటున్నటువంటి వాళ్ళను ఆయన ఎదిరిస్తాడు. కాబట్టి లార్డ్, ఐఎమ్ నథింగ్ లార్డ్, నేను ఏమిట్లో ఏం లేను ప్రభువా, ఏ విషయంలో కూడా నేను నమ్మకస్తుని కాదు ప్రభువా, ఏ విషయంలో నేను మంచివాడిని కాదు ప్రభువా అని నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీవున్న యథార్థమైన జీవితాన్ని దేవుని ఎదుట పెడుతూ దీనునిగా ఉంటూ ఆయన మాట ప్రకారంగా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇఫ్ యూ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్, ఎనీథింగ్ అని చెప్తూ ఉన్నాడు. ఏది అడిగినను నా నామంలో అది మీకు అనుగ్రహించబడతానని ఆ సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ద సిచ్యువేషన్ మే బి ఎనీథింగ్, పరిస్థితి మే బి ఎనీథింగ్, విశ్వాసముతో దేవుని మాటలను మన మనసు హృదయంలో భద్రపరచుకొని అడిగిన ఎడల దేవుడు అనుగ్రహిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.